హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కర్రీ వచ్చేసి చేపల కూర అండి. అయితే ఇవి చిన్న చిన్న చేపలు అనమాట, గులిగింతలు అంటారు. వీటిలో నేను మసాలా వేయకుండా వండుతున్నాను. అల్లం వెల్లుల్లి వేయట్లేదు, మసాలా వేయట్లేదు. మసాలా లేకుండా కర్రీ ఎలా బాగుంటుందని అనుకుంటున్నారా? చాలా అంటే చాలా బాగుంటుందండి. మసాలా లేకుండా, అల్లం వెల్లుల్లి లేకుండా మనం కర్రీ చేసుకోవచ్చు, అది టేస్టీగా. ఒకసారి తయారీ విధానం చూసేద్దాం. ఇదిగోండి, చేపల కర్రీ మనం స్టార్ట్ చేద్దాము. నేను తీసుకున్న చేపలు గులిగింతలు అంటారు. ఇవి చిన్నగా ఉంటాయి, ఇవే సైజు ఉంటాయి, ఇంక పెద్దగా అవ్వు. ఇవి కూర వండడం కోసం నేను తీసుకున్న పదార్థాలు: 2 టమాటాలు పెద్దవి, ఉల్లిపాయలు అయితే 3 మీడియం సైజు, పచ్చిమిర్చి 4 చీలికలు, కరివేపాకు, ఒక టమాటా సైజు అంతా నేను చింతపండు నానబెట్టాను. ఓకే, ఇది చేపల కూర అంటే కొంచెం పులుపు ఉండాలి కదా, మరి పుల్లగా ఉంటే దాని నిండా ఉప్పు వేయాలి, పులుపుకి తగ్గట్టు. అందువల్ల తగుమాత్రంగా పులుపు వేసుకోవాలి. అయితే నేను ఈ ఉల్లిపాయలను టమాటాలు మిక్సీలో కొంచెం గ్రైండ్ చేస్తానన్నమాట. అంటే మరీ మెత్తగా పేస్ట్లా కాదు, కచ్చబచ్చగా, కొంచెం బరకగా నేను కచ్చబచ్చగా గ్రైండ్ చేస్తాను. ఇప్పుడు అది చేశాక కూర స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి, కూర కోసం నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు చేపల కూర కదా, మరి 2 గరిటెలు వేసాను నేను. మరీ ఎక్కువేం వేయలేదు, 2 గరిటెలు వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఇది పేస్ట్ వేసేద్దామండి. మరీ పైన పేస్ట్ చేయకూడదు, పైన అయ్యేలాగా కొంచెం కచ్చాపచ్చగా నలిగితే చాలన్నమాట. ఇదిలా చేయడం వల్ల కూరలో గ్రేవీ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఆ టమాటాలు నలిగిపోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మనం ముక్కలుగా కోస్తే ఆ టమాటా గ్రేవీ అవ్వదు కదా, ఇలా అయితే బాగుంటుంది. ఇదిలా వేగేటప్పుడే మనం ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసేద్దామండి. ఇదిగో ఒక 1/2 స్పూను పసుపు, ఇది కూడా 1/2 స్పూనే. సాల్ట్, పసుపు వేసాను. నేను తీసుకున్న గ్రేవీకి సరిపోతుంది. మీరు ఎన్ని ఉల్లిపాయలు తీసుకుంటారో దాన్ని బట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు కారం వేద్దాం. 1, 2 స్పూన్లున్నర వేసాను నేను కారం. అంటే చింతపండు వేస్తాను కదా పులుపు, దానివల్ల ఉప్పు కారం పడుతుంది అన్నమాట. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మనం డైరెక్ట్ చింతపండు పులుపు వేసేద్దాం ఇందులో. ఇప్పుడు ఇదిగోండి, ఉప్పు కారం వేసిన తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మనం చింతపండు పులుపు వేసేద్దాం. ఒకసారి ఇదంతా బాగా కలిపిన తర్వాత చేపలు ఇందులో ఒక్కొక్కటిగా పేర్చాలన్నమాట. కలిసిపోయింది, చేపలు ఇందులో పేరుస్తాం. ఇందులో ఒకటి ఇసుక దొందని ఒక చేప ఉంటే వేసిందండి. ఇసుక దొందు బాగుంటుంది, దీంట్లో శన అన్నమాట ఇది. అయితే ఇప్పుడు పచ్చిమిర్చి మనం ఇలా పేర్చాలి. ఇప్పుడు కరివేపాకు పైన వేద్దాం. ఇప్పుడు పైన కొత్తిమీర కూడా వేద్దామండి.
ఇప్పుడు ఇది ఒకసారి క్లాత్తో పట్టుకొని ఇలా కలపాలండి, ఇలా కదపాలి. వాటర్ తిరగబడిపోయింది. అయితే ఇప్పుడు మనం మంట తగ్గించి మీడియంలో ఉడకనివ్వాలి. అయితే మీరు ఇలా చేపకి మధ్యలో కలపాలి. గరిటతో కలిపితే కనుక ఇలా చేపకి మధ్యలో కలపండి. అప్పుడు అవి ఇరిగిపోకుండా కలిసిపోకుండా ఉంటాయి అన్నమాట. ఒకసారి మనం ఇలా అనేసి మంట తగ్గించి మీడియంలో ఉడకనివ్వాలి. చూద్దామండి కర్రీ ఒకసారి. దగ్గరికి ఎగిరిపోయింది. ఇలాగ ఒక 10 మినిట్స్ ఉంటే చాలు. చూసుకోండి, మరీ మాడిపోకూడదు, మరీ దగ్గరికి ఎగిరిపోకూడదు. అయితే నేను ఇందులో మసాలా వేయట్లేదు. మసాలా లేకుండా కూడా మనం చేపల కూర వండుకోవచ్చు అని చెప్పాను కదా. అయితే నేను ఇందులో జీరా ధనియా పౌడర్ వేస్తున్నాను. మసాలా కాదు ఇది, జీరా ధనియా పౌడర్. దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, మసాలా వేయలేదు. అయినా కూర బాగుంటుంది. ఎందుకంటే ఆ టమాటా చింతపండు పులుపు వల్ల దీనికి టేస్ట్ వస్తుంది అన్నమాట. అయినా కారం ఆడించేటప్పుడే అందులో మసాలాలన్నీ వేసి ఆడిస్తాం కదా, కాబట్టి వేయకపోయినా టేస్ట్ బాగుంటుంది. కొంతమంది కూరగాయల్లో కూడా మసాలా వేస్తూ ఉంటారు. అంత అవసరం లేదు, మనం కారం ఆడించుకునేటప్పుడు వేస్తాం కదా, ఆ టేస్ట్ బాగుంటుంది. ఇందులో నేను ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేయడమే, డిష్ అవుట్ చేయడమే. ఇదిగోండి, మసాలా లేకపోయినా కూడా మనం ఎంతో టేస్టీగా చేపల కూర వండుకోవచ్చు అనమాట. చాలా యమ్మీ, బాగుంటుంది. ఒకసారి మీరు కూడా వండుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ.